హరి ఓం సర్వవిద్యాస్వరూపాయ లక్ష్మీ సంశ్లిష్టవక్షసే మధుపాసనలక్ష్యాయ హయగ్రీవాయ మంగళం. శ్రీ హయగ్రీవాయ మంగళం. విశ్వక్సేనం సకలవిబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కర్తలయుగే శంఖం దండే దదానం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రావత్యా సమేతం. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై గోదాదేవి అమ్మవారి బృహద్ మహోత్సవ విధానంలో మనం ఈనాటి రోజున 22వ పాసురాన్ని దర్శించుకోబోతున్నాం. ముందుగా తనియల్లో శ్రీశైలే సందయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనోధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాం భుజగ్మరుక్తివ్యామోహి స్థితరాణి తృణాయ మేనే అస్మద్భవతు దయేక్ సింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. మాతాపితా యువతయాస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్యానాం అద్యస్తన కులపతేరకులాభిరామం శ్రీమత్రంగికులం ప్రణమామి మూర్ధనాః. భూతం సర్చ మహదాయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగిరేణి పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశం ప్రణతోస్మి నిత్యం. నీలాతుంగస్తనగిరితటి స్తుప్తముద్భోజ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతీం శోచిష్టాయాం సజీగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయం ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగருக்கு పన్ను తిరుప్పావై பல்பதியம் மின் இசையாள் பாடி கொடுத்தாள் நல் பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடக்குடியே தொல்பாவை பாடியருள்ளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்னை విధి ఎన్ర ఎన్నై మాత్తం నాం కడవావన్మే నల్గు. ఆ ప్రకారంగా మనం అమ్మవారిని స్వామివారిని ధ్యానం చేసుకున్న తర్వాత ఈనాడు రోజున 22వ పాసురం. అంగణ్ అంగణ్ మా ఇంగ్లాత్తు அரசர் அபிமான பங்கமாய் வந்து நின் வழிக்கட்டிருளே செங்கம் இருப்பார் போல் வந்து தலைப்பெய்தோம் கிங்கணி வாயைச் செய்த தாமரை பூப்போலே செனகன் சிரிச்சிறுத்தே எம்மேல் விழியாவோ. திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அனகணம் இறந்தும் கொந்து எங்கள் மேல் நோக்குதியேள் ఎంగల్ మేల్ శాపం ఇలందు ఎలోరెంబావాయ్. ఈ విధంగా మన యొక్క పాసురాన్ని సందర్శించుకుంటున్నాం. ఇక్కడ అంగణ్ అంటే అందమైనటువంటి విశాలమగు, ఇంకా మాయిలాత్తు మహాత్మగు భూమి వెళ్ళినటువంటి అరసర్. అరసర్ అంటే రాజులైన వారు. అభిమాన అంటే అహంకారం. అభిమానం అంటే అహంకారం. భంగమాయందు పోగొట్టుకుని వచ్చి నిన్ నీ పళిక్కిట్టి. పళక్కిట్టి లే అంటే సింహాసనం. సింహాసన కిందుగా శృంగం ఆర్ శంగం గుంపులుగా వచ్చి ఇరుపారు పోల్ ఉన్నవారి వలె వందు వచ్చి తలైపెయితోం అంటే తలైపెయితోం అంటే సమీపంగా రాగలిగితిమి. తర్వాత కింగణివాయి చేదా చిన్న గజ్జల ఓళ్ళ వలె వికసించినటువంటి కింగినివాయ్ చేయదా చిన్న గజ్జల నోళ్ల వలె వికసించినటువంటి తామరై తామర పూల వలె శన్కణ్ ఎర్రనగు నేత్రములు సిరిచ్చరితే కొంచెం కొంచెంగా సిరిచ్చరితే అని కొంచెం కొంచెంగా ఎమ్మేల్ అంటే ఆ స్థితులకు మాయందు విడియావో వ్యాపించావో. తింగుళం చంద్రుడు. తింగుళం అంటే చంద్రుడు. ఆదిత్యం అంటే సూర్యుడు. ఎళుందార్ పోల్ ఉదయించినట్లు. అనకాండ్ సొగసైనటువంటి కనులు. అనకాండ్ అంటే సొగసైనటువంటి కనులు. ఈ రెండొంగొండు రెంటితోనూ ఎంగల్మేల్ మా విషయమందు నొక్కిది ఏల్ కటాక్షించినట్లయినా మా యొక్క శాపము అంటే ఇక్కడ వ్యసనం అంటే అనుభవించి తీరవలసింది, ప్రారంధం అన్నమాట. అనుభవించి తీరవలసింది ఇల్లందు నశించిపోతుంది. ఇల్లందు అంటే నశించిపోవడం. ఎలురెంబావాయ్ ఇట్లా మనం ఆలోచించే వ్రతము
అని అమ్మవారు చెప్పడం జరిగింది. ఈ మహాపృథ్వీని పాలించినటువంటి రాజులు అహంకారమును విడిచి అహంకారం విడిచి వచ్చి ఈ యొక్క దేవరవారి సన్నిధి యందు గుంపులుగా ఉన్నట్లు మేము కూడా వచ్చి చేరాము. చిన్న గజ్జలు సవ్వళి వలె వికసించినటువంటి తామర పుష్పం వలె ఉండు నేత్రములతో కొంచెం కొంచెంగా మమ్ములను కటాక్షింపవలదా? సూర్యచంద్రులు ఉదయించినట్లు 2 నేత్రములతో మమ్మల్ని కటాక్షించిన ఎడల మా యొక్క పాపములని పోవును అని ఈ యొక్క భావార్థం చెప్పబడింది అమ్మవారు దీంట్లో. కాబట్టి ఇక్కడ స్వామివారి యొక్క ఆ యొక్క వికసించిన తామర పుష్పం వలె ఉన్నటువంటి నేత్రాలని దాంట్లో కూడా ప్రతి మా భగవంతుని అవతారంలో ఆయన యొక్క విశేషమైన కన్నులు తామర పువ్వులతో వర్ణించడం చెప్పబడింది. మనం చూసినట్లయితే సీతాఘవం దశరాత్మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయం రత్నదీపం ఆజానుబాహుం అరవిందలాయతాక్షం రామం నిశాచకర వినాశకరం నమామి. అరవిందలాయతాక్షం అనే విధంగానే స్వామివారు ఎప్పుడు కూడా ఆ యొక్క తామర పుష్పాల వంటి నేత్రములనే వర్ణించడం అనేది అనూహ్యంగా వస్తుంది పురాణ వచనంలో. ఈ విధంగా మనం చూసినట్లయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ విశ్వరూపం చూస్తే ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడు. కాబట్టి ఈ యొక్క సంపూర్ణమైనటువంటి దీనిలో విశ్వరూపంలో మనకి ఎట్లయితే కన్ను చంద్రుడు చూస్తామో ఆ విధంగా ఇక్కడ అమ్మవారు వర్ణిస్తూ ఈ యొక్క నీ యొక్క నేత్రాలు, ఈ 2 నేత్రాలున్నాయే మమ్మల్ని కటాక్షించిన నేత్రాలు ఎట్లా ఉన్నాయంటే సూర్యచంద్రులు ఉదయించినట్లు 2 నేత్రములలో కూడా సూర్యచంద్రులు ఉన్నారు. ఇంకా సూర్యచంద్రులు ఏం చేస్తారు? మా యొక్క పాపములన్నీ కూడా పోగొడతారు అన్నారు. కాబట్టి చంద్రమా మనసో జాతః చక్షు సూర్య అజాయత ముఖాదింద్రాచ్ఛాగ్ని ప్రాణద్వాయురజాయత అని. చంద్రమా మనసా జాతః సూర్యో చక్షుజాయత ఇంద్రశ్చ అగ్నిశ్చ ముఖాత్ వాయు ప్రణాత్ అజాయత అని. అంటే విశ్వరూపంలో మనకి అదే విషయం కనిపిస్తూ ఉంటుంది. అయితే ముందుగా మనం ఈ మరింగటి భట్టాచార్యుల వారు చెప్పినటువంటి వ్యాఖ్యానం ఇది ఒక్కసారి చూద్దాం. పురుషోక్తంలో స్వామివారిని ఈ విధంగా వర్ణించారు. వేదోత్తర తిరువేంకటనాయకర్ అన్నట్లు ఆ స్వామివారి స్వరూపము అనగా పరాత్మని యొక్క స్వరూపము తెలుపుచూ హిరణ్యశ్రు హిరణ్యేక అప్రణాభ తస్మాన్ సర్వే ఏవ హిరణ్య తన్యథా కపశ్యామి పుండరీకమేవ అక్షిణి. పరమాత్మ అదే ఏకేతురాధిత్యే హిరణ్మయి పురుషో దృశ్యతే. ఇంకను వేదమందు చంద్రమా మనసో జాత చక్షో సూర్య అదాయత ముఖాదింద్రాచగ్న ప్రాణాద్వాయురభ్య. ఇదంతా కూడా మనం ఇప్పుడు అనుకున్నటువంటి విషయమే దీంట్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా విష్ణు సహస్రనామాల్లో కూడా ఉన్నటువంటి విషయాన్ని చెప్తూ ఆయన యొక్క నేత్రాలు సూర్యచంద్రులో ఉదయించినట్లు ఉంటున్నాయని ఇతర అమ్మవారు చెబుతుందని ఆ స్వామివారి యొక్క నేత్రములు చిన్న గజ్జల సవ్వడి గల్లుగలమైనటువంటి గంతులు వేయుచున్న రారాకృష్ణ అని యశోది శ్రీకృష్ణ ముద్దుగా ప్రేమగా ఆనందంతో అనేకసార్లు పిలిచినటువంటి ముద్దాడి పిలిచి మట్టి తించున్న కృష్ణ పరమాత్మను చూసి కృష్ణ పరమాత్మ తల్లి అయిన యశోద తన కుమారుడు ఉద్దేశంతో ఏ విధంగా ఇట్లా చేస్తున్నాను కోపించగా కృష్ణుడు నోరు తెరిచి విశ్వమంతా కూడా చూపించాడు. ఆమె దిగ్భ్రాంతి చెందింది. అంతలోనే మాయచేత మరిచిపోయినటువంటి యశోదామ్మవారు గోదాదేవి కాత్యాయని వ్రతము పేరిటి కృష్ణుని అధ్యక్షునిగా నియమించుకొని ఆయన అధ్యక్షతన ధనుర్మాస వ్రతము అను వ్రతమును చేయుచున్నది కదా. పూర్వం ప్రతి సంవత్సరం కూడా ఇంద్రయాగమును కృష్ణు తండ్రియగు నందుడు వారందరూ కూడా ప్రతి సంవత్సరము కరువు పోగొట్టడం కోసం చేయుచుండేటి వారు ఈ యాగములు. ఇంద్రుడు సంతోషించినచో పంటలకు అనుకూలంగా పండించుటకు వర్షములు కురిసి లోకులకు అన్నపానీయములు పశువులకు నీళ్లు మేత పుష్కలంగా దొరుకునని ఐహిక వాంఛలతో వారు ఆ యాగము చేయుచుండేటి వారు. ఆ సంవత్సరం కూడా వారు ఆ ఇంద్రయాగం చేయుటకు ప్రయత్నించుండ్రి. శ్రీకృష్ణుడు కర్మమే సుఖదుఖముల కారణము కాబట్టి పరమాత్మ సర్వాంతర్యామి సర్వజీవులు ధారణ పోషణలు ఆయన అధీనంలోనే జరుగుతున్నాయి. ఇంద్రాదిదేవుల ద్వారా అతడే సర్వభూతములు కూడా సౌకర్యంగా వర్షాలను ఇస్తున్నాడు. కావున ఇంద్రాది దేవతలు సంతోషించినట్లుగా
తద్బ్రహ్మార్పణబుద్ధితో బ్రహ్మాణాది బ్రాహ్మణాజ్ఞులు కూడా పశువులకు ఆహార పదార్థాలు పెట్టి తృప్తి పొందినప్పుడు భగవద్గీతలో కూడా అస్మాత్ భవతి భూతాని పర్జన్యాధన్య సంభవ అని ఉంది కదా. బ్రహ్మార్పణ బుద్ధితో చేసిన సర్వకార్యములు యజ్ఞములే అవును. యజ్ఞో వై విష్ణు, కావున సర్వాంతర్యామ్యగు ఆ విష్ణువే మన యొక్క యోగక్షేమములు వహించును అని బోధించగా, అట్లే నందాదులు ఇంద్రయాగము మాని భగవంతుని ప్రీతికరంగా ప్రాణులకు తృప్తి గావించదలిచిరి. కృష్ణుడు తాను కూడా పర్వతాకారం దాల్చి తాను పూజింపమని చెప్పి తానును ఆ యొక్క గోపకులతో కలిసి ఆ పర్వతం పూజించు ఆహార పదార్థమును ఆరగింపు పెట్టెను. పర్వత రూపంలో ఉన్నటువంటి తానే ఆ పూజలు అందుకొని ఆహార పదార్థములన్నీ కూడా తానే ఆరగించను. ఇట్లు భోక్తాభోగ్య ప్రేరితం మంచత్వ అని దానికి పరిజ్ఞానం కలిగించను. మరియును బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మణాహుత ఇందునకు తన యాగము ఆపినందుకు మిక్కిలి కోపం వచ్చింది, గర్వం వచ్చింది. అతడు గోపగోపికలందరూ కూడా అల్లకలమైనట్లు రాళ్ల వర్షం కురిపించడం, అందరూ మిక్కిలి భయకంపితులవటం, భక్తుని రక్షించుకు దీక్షాతత్పరుడైన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం తన చిటికిన వేలుతో గొడుగులే పైకెత్తి గోపికలను మొదలైన వారందరినీ కూడా తన కిందకు రమ్మని పిలిచి మరి ఈ విధంగా వాళ్ళందరినీ కాపాడటం. కాబట్టి మరి నందగోపకులు తమ పుత్రమిత్ర కళత్ర అందరితో కూడా గోవులతో సహా ఆ పర్వతం కిందికి వచ్చి నిలిచి రక్షింపబడటం. తర్వాత ఇందుని యొక్క గర్వం పోయింది. శ్రీకృష్ణుడు శరణ వేడాడు. నీ యొక్క మహత్యం తెలుసుకోలేకపోతే సుమా నన్ను కరుణతో రక్షించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఆ ఆజ్ఞను మరి నువ్వు మరవకుండా ఉండవలసింది, కానీ నీ కర్తవ్యం మాత్రం నెరవేర్చవలసిందని ఇంద్రుని చెప్పి పంపించేశాడు. కాబట్టి ఇంకా అఘాసుడైన ఒక రాక్షసుడు పెద్ద కొండ రూపంలో వచ్చి గోవులను గోపకులను మింగి మరి ఆ సమయంలో శ్రీకృష్ణునికి పట్టుబడి మరి మరణించిన వారందరినీ కూడా మళ్ళీ తిరిగి పునఃసృష్టి చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమం అంతయు నాది కదా, ఇతరెవరు సృష్టించరు కానీ అహంకారమును తెలుసుకొని ఆ గోపగోపికలను తన మాయగుహలో దాచివేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరూ ఏ ఏ రీతులుగా ఉండిరో ఆయా రూపమును ధరించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే వసించి ఉన్నాడు, జీవులందు వసించి ఉన్నాడు కాబట్టి అకస్మాత్తుగా వాళ్ళు కనబడకపోతే ఆయా రూపాలు రావడం మహా కష్టమేం కాదు భగవంతుడికి. కాబట్టి ఏం చేశాడంటే ఆయా రూపాలను ధరించాడు. పొద్దుగుతుండగానే ఆయా గోవులు గోపకులు తమ ఇళ్లకు మామూలుగా వెళ్ళినట్టు వెళ్ళారు. ఏ ఒక్కరు కూడా మా గోవులు రాలేదని కానీ మా పిల్లవాడు రాలేదని కానీ ఎవరు అనుకోలేదుట. ఆ వేపల్లో ఎవరూ అట్లా అనుకున్న వాళ్ళు లేరు. బ్రహ్మదేవుడికి ఈ విషయం కనిపెట్టి ఆశ్చర్యపడి సిగ్గుతో శ్రీకృష్ణుని శరణవేడి ఇట్లు శ్రీకృష్ణ దేవదేవత్వమును ఆయా ఘట్టము చక్కగా తెలియపరచబడింది. గోపికా కృష్ణులు మరి రాసక్రీడానందము జీవబ్రహ్మాంద అనుభవమే. కంసుడు అక్రూరుని ద్వారా మరి ఆ యొక్క ఆ విషయాలని కూడా బలరామకృష్ణుని చంపటకు ఆహ్వానించడం, మరి కొలయాపిడం అనేటువంటి మొదపటేనుగుని మరి చాణుడు ముష్టికులతో శ్రీకృష్ణుని బలరామని చంప ప్రయత్నించడం, మళ్ళీ బలరాముడు దాన్ని మట్టు పెట్టడం, ఇవంతా కూడా ఇంకా శ్రీకృష్ణు యొక్క కంసుని జుట్టు పట్టుకుని సింహాసనం నుంచి కిందికి లాగి గుది చంపడం, తాతయ్య ఉగ్రసేను చెర విడిపించి వారి రాజ్యం పంపించి వేయటం, ధర్మరాజు రాజసూయాగముకు తోడ్పడటం, రాజులందరూ కూడా ధర్మాత్మకు ధర్మరాజును కప్పం కట్టుచు ధర్మకు లొంగి ఉండిరి. ఇదే శ్రీకృష్ణు తను ఆశ్రయించిన రాజులకు వారు తనను సేవించగా చేసినటువంటి ఉపకారము. కావున ఎవరైనా అహంకారం మమకారం విడిచి కృష్ణతత్వమును మొత్తము తెలుసుకుందరో వారిని శ్రీకృష్ణ పరమాత్మ రక్షించును. ఇదే విషయము మరి గోదాదేవి అమ్మవారు చెప్పుచున్నారని వీరు భట్టాచల వారు దీంట్లో రాసి ఉన్నారు వ్యాఖ్యానంలో. అదేవిధంగా మనం ఇంకొంచెం కూడా ఆలోచించినట్లయితే ఈ యొక్క మరి యజ్ఞపురుషుని యొక్క మనస్సు నుండి చంద్రుడు, నేత్రం నుండి సూర్యుడు, నోటి నుంచి ఇంద్రాగ్నులు, ప్రాణం నుంచి వాయువు పుట్టారని తెలుస్తోంది. ఇక్కడ మనస్సు అనగా ఒకే వస్తువు అయినటువంటి ప్రజ్ఞ, అంటే ఒకే వస్తువు అయినటువంటి తెలివి అనుకోండి. ప్రజ్ఞ అంటే తెలివి లేదా జ్ఞానము, ప్రతిభ ఏవైనా అనొచ్చు. ఈ ప్రజ్ఞకు బయటకు లోపలకు భేదము చూపేవి. మనస్సు అంటే మనమేమో ఇక్కడ సూర్యచంద్రాదులు కన్ను గురించి తెలుసుకున్నాం. అట్లనే మనస్సు అనగా ఒకే వస్తువు అయినటువంటి ప్రజ్ఞకు అంటే తెలివికి లేదా జ్ఞానము లేదా ప్రతిభకు బయటకు లోపలకు భేదాన్ని చూపేది. స్వపర భేదము, తర్వాత ఈ విధంగా స్వపర భేదము, ఇంకా వాళ్ళు నేను నువ్వు నేనే భేదం కూడా కల్పించే తెర. ఒకే వస్తువు తానుగా తన కన్ను, ఒకే వస్తువు తానుగా తనకు ఉన్నటువంటి భిన్నమైన జగత్తుగా మెలమెల గాజులా కనిపించే చెందే ఒక పొర. అది ఎలా నీటిపై భాగంలో అసలు వస్తువుగా కనబడినా
ఇంకా అనేక రకాలుగా ఇతర జగత్తు ఇతర వస్తువులా ఎన్నో రకాలుగా అద్దంలా కనపడే స్థితి ఆ విధంగా ఉండేదే మనస్సు. సృష్టి జరుగుతున్న కొలది అది వికాసం చెంది సృష్టి సంపూర్ణమగు వేళలకు అది ముడుచుకుంటుంది. అంటే సృష్టిలో ఏం జరుగుతుందో చెప్పబడింది అనమాట. భగవంతుడు సృష్టి కళ్ళు రూపం గురించి చెప్పబడుతుంది. అది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే సృష్టి జరుగుతున్నటువంటి కొలది అది వికాసం చెంది సృష్టి సంపూర్ణమేసే వేళల్లో ముడుచుకుంటుంది. ఏంటి మనసు అనే పదార్థం. ఇలా వికాసం సంకోచములు పొందేటువంటిది, ఇలా వికాసం సంకోచాలు వ్యాకోచాలు పొందేటువంటి విధంగా 16 కళలు కలిగినయు యజ్ఞపురుషుడు. యజ్ఞపురుషుడు అంటే ఇక్కడ భగవంతుడు, భగవంతుడిగా వచ్చిన యజ్ఞపురుషుడు. మరి ఆయన అస్తిత్వమును జీవులకు ప్రతిబింబించేదిగా చేస్తుంది. ఆ విధమైన మనస్సు నుండి చంద్రుడు కలిగాడు. ఇది ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను సూర్యుడు అంటే ఎలా చంద్రుడు వైభవం వచ్చిందో అని చెప్తాం అన్నమాట దీంట్లో. కాబట్టి ఆ మనసు అనే దాని నుండి సృష్టి ప్రారంభంలో మనసు అనే దాని నుంచి వికాసం కోచాల వలన 16 కళలు వచ్చినాయిట. ఆ మనసు నుంచి ఆ యజ్ఞపురుషుడు అంటే భగవంతుడు యజ్ఞపురుషుగా వస్తే యజ్ఞపురుషుడు యొక్క మనసు నుంచి 16 కళలు వచ్చినాయి. ఆ 16 కళలు మరి దాంట్లో చంద్రుడు వచ్చాడు. కనుకనే చంద్రుడు సూర్యకిరణములకు జగత్తుపై ప్రతిబింబము చేయుచు. సూర్యకిరణాలు చంద్రుని పడితే కదా వెన్నెల. సూర్యకిరణాలు అందుకనే స్వయం ప్రకాశం గలవాడు ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు. ఆయన కిరణాలు చంద్రుని మీద పడటం వలన అవి రిఫ్లెక్షన్ అయ్యి మరి మనకి వెన్నెల వస్తుంది అని మనం సైన్స్ ప్రకారం చెప్పుకుంటాం. ఆ విధంగా 16 కళలను ఎవరు ఈ జగత్తువే సూర్యకిరణం జగత్తువే ప్రతిబింబించినప్పుడు ఆయన 16 కళలు గల వికాసము సంకోచం చెందుతూ ఉంటుంది. కాబట్టి అలా సృష్టి మరి ప్రవర్తనమునకు మూల కారణమునకు మరి ఇంకా నదీ సముద్రాలు జలభూతం అంటాం దాన్ని. అంటే పంచభూతాల్లో జలం, నదీ సముద్రాలు, ఇంకా ఈ జలం దానికి ఆటుపోట్లు కలిగిస్తున్నాడు. మనం అనుకుంటాం సముద్రం ఆటుపోట్లు వస్తున్నాయి, ఆటుపోటు అది చంద్రుని వల్లనే కలుగుతున్నాయి. ఇటు వేదాంతం ప్రకారం కానివ్వండి, అటు విజ్ఞానశాస్త్రం సైన్స్ ప్రకారం కానివ్వండి చంద్రుని ప్రకారం జరుగుతుందని ధృవీకరించబడింది కదా. అలానే అది ప్రకృతిలోని విషయం. మరి జీవులు చూడాలి. మనం ప్రతి విషయం మూడిలో ఉంటుందని మనకి రామానుజులు వారు చెప్పారు. ఒక పెద్ద వృత్తం, మరి దాంట్లో ఇంకో వృత్తం గీయండి, ఇంకో దాంట్లో ఇంకో వృత్తం గీయండి. 3 ఒకటే వృత్తంలా కనిపిస్తుంది, కానీ దాంట్లో 3 ఉన్నాయి. పైదేమో ప్రకృతి, లోపల జీవుడు, మూడోది భగవంతుడు. ఈ విధంగా 3 ఉన్న రింగు, ఒక రింగు తీసుకుంటే మరి ప్రకృతిలో ఏం జరిగింది, జీవుడు ఏం జరిగింది, భగవంతుడు ఏం జరిగింది, ఒకే విషయం 3 కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ విధంగా మరి ప్రకృతిలో విషయం ఏంటంటే ఆటుపోట్లు కలగటం. మరి జీవుల్లో ఏమిటి అంటే శరీరంలోని మరి 7 రకాలు 7 విధములైనటువంటి ద్రవపదార్థములకు ఆటుపోటు కలిగిస్తున్నాడు. దానివలన కలిగిన మనస్సు యొక్క కళలకు అధిపతి అవుతున్నాడు. జీవుడు కూడా పురుషునకు అంటే భగవంతునికి ప్రతిబింబ స్వరూపము. కనుక జీవుల మనస్సు ఈ చంద్రునిపై ఆధారపడి ప్రవృత్తి నివృత్తులు అందుతూ ఉంటాయి. అంటే అసలు వాడికి ఇష్టమైనది ఒకటి, జీవించడానికి ఒకటి. ఈ 2 అంశాలలో ఆవేశములు ఆలోచనలు ఈ చంద్రుని యొక్క స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. అందుకనే పౌర్ణమి అమావాస్యలకి వాడి వ్యవహారం మారుతుందిరా అంటారు. పౌర్ణమి అమావాస్యలకు మారటం అంటే కొంత ప్రభావం పడుతుంది ఏది మనస్సు మీద. ఆ మనస్సు ప్రకారం ప్రవృత్తి వృత్తులు మారుతూ ఉంటాయి. చేసే పనిలోనూ ఆలోచనలు కూడా ఆవేశాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. చక్షుస్సు అంటే చూసే అవయవం కళ్ళు, అదే ఇంద్రియం. కళ్ళు అనేటువంటి ఇంద్రియం. మరి చూచడం అంటే ఏమిటి, వెలుగు కలిపి ఒకదానికోటి ఉన్న భేదం గుర్తించడం, ఒక వస్తువుకు ఉన్న భేదం గుర్తించడం, ఒక వస్తువు లోపల ఏముంది బయట ఏముంది చూసే విషయం గుర్తించడం. ఇది కిరణం యొక్క లక్షణం. ఇది కిరణం యొక్క లక్షణం. కిరణం దాని ప్రసారమైనప్పుడు దాని కంటి అర్థం చేసుకుని ఆ విధంగా కనిపిస్తుంది మనకి. మరి కిరణం ఆధారంగా జరగవలసింది జగత్తునకు కిరణ ప్రసారము సూర్యుని ద్వారానే జరుగుతుంది. చంద్రాది ఇతర గ్రహములు వెలుగు కూడా ప్రతిబింబితమైనటువంటి సూర్యకిరణమే అంటే రిఫ్లెక్షన్. ఈ వెలుగు యజ్ఞపురుషుడి కంటి నుంచి లేక భగవంతుడి యొక్క కంటి నుంచి ఆయన చూసినటువంటి శక్తి నుంచి పుట్టింది. ఇదంతా కూడా ఒక తంత్రాంగంలాగా ఉంటుంది. అలానే ఆ కన్ను అనగానే దానికి చాలా వ్యవహారం ఉంది. మరి దాంట్లో యొక్క కనపడేటువంటి వెలుగు కిరణాలు చాలా ఉంది. అసలు విజ్ఞానశాస్త్రంలో కూడా ఏ వస్తువైనా కంటిలో పడినప్పుడు అది తల్లకిందులుగా ఉంటుంది, తల్లకిందులుగా పడుతుంది ముందు. తర్వాత దాన్ని మెదడు మన మైండ్ దాన్ని సరిచేసి మంచి చిత్రంగా చూపిస్తుంట. అంటే
ఒక చెట్టు ఉందనుకో తలకిందులుగా పడుతుంది లోపల తెర మీద. ప్రతి వాళ్ళకి ఎంత ఆరోగ్యవంతుడు కానీ చిన్నవాడికైనా పెద్దవాడికైనా కంటి యొక్క నిర్మాణంలో ఏ వస్తువు చూసినా తలకిందులు పడుతుంది లోపల రెటీనా మీద. తర్వాత మైండ్ దాన్ని సరిచేసి మంచిగా చూపిస్తుంది చిత్రంగా. మరి ఇది భగవంతుడి ఏర్పాటు చేసిన గొప్ప ప్రక్రియ. కాబట్టి ఆ శక్తి అంతా కూడా భగవంతుడి నుంచి వచ్చినదే. వెలుగు లేనిదే కంటి చూపు సార్థకం కాదు. జీవుల చక్షుశక్తి అంటే ఆ యొక్క కన్నులు చూసే శక్తి ఈ సూర్యునిపై ఆధారపడి ఉంది. పైగా ఇంకా జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఇదే చెప్పబడింది. అందుకనే మన వాళ్ళు ఈ కళ్ళ జబ్బులు ఉన్నప్పుడు, కళ్ళకి ఏదైనా చికిత్స జరిగినప్పుడు, కళ్ళకి ఏదైనా మందు తీసుకుంటున్నప్పుడు మరి ప్రాతకాలంలో సూర్యుడికి నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే సూర్యుడే కన్ను యొక్క రూపం సూర్యుడి నుంచి వచ్చినటువంటిది, ఆ యొక్క భగవాను యొక్క కన్నుని కదా. కాబట్టి సూర్యుడికి తప్పనిసరిగా నమస్కారం చేసుకుంటారు. కన్నుకి ఆరోగ్యం రావాలన్నా, మనిషికి ఆరోగ్యం రావాలన్నా కూడా సూర్యుడు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. దానివలన కళ్ళు యొక్క మనిషి యొక్క ఆరోగ్యం కూడా పెరుగుతూ ఉంటుంది సుమా. ఇంకా జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఏం చెప్పబడిందంటే చంద్రుడు మనస్సని, సూర్యుడు కన్నులకు ఆ చూపు కారణం అని కూడా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్రం కూడా. కాబట్టి లోకముల యొక్క ఆవరణములను ఛేదించుకోవటం, సృష్టి లోపల నుండి వెలుపలకు కూడా ఛేదించుకొని వచ్చేవాడు దేవరాజు ఇంద్రుడు. ఇతడు ఆకాశము, ప్రకృతి పొరలను, కాలం యొక్క కణుపులు అనబడు జనన మరణములను ఛేదించుకొని వచ్చుతుండేవాడు ఇంద్రుడు. ఇంద్రుడిని మనం ఒకటి తలుచుకుంటూ ఉంటాం. ఆ ఇంద్రుడు ఎలా వస్తాడో చెప్పబడింది. ప్రకృతి పొరలను, కాలం యొక్క కణుపులు అనబడి జన మరణాలు కూడా ఆయనకి లెక్కలేవు. అవన్నీ ఛేదించుకొని వస్తాడు. వేదముల యందు ప్రధాన దైవం బృహస్పతి యొక్క శిష్యుడు ఈ యొక్క ఇంద్రుడు. ఇంకా ఇంద్రుడు భగవంతుడు లేదా పురుషుడి వాక్కులో నుండి వెలువడేటువంటి కోరిక లేదా ఆయన యొక్క సంకల్పం కనుక ఇతడు ఆ ప్రకారంగా యజ్ఞపురుషుడు లేదా భగవంతుడి యొక్క ముఖం నుండి వెలువడి అని చెప్పుకోవచ్చు. ఇలా భగవంతుడి నుంచి వెలువడిన ఆకలియే మళ్ళీ అగ్ని కూడా ఒక ఇది. దీంట్లో మనం చెప్పుకునే పంచభూతాల్లో ఈ అగ్ని కూడా భగవంతు యొక్క ఉండే వెలువడింది అగ్ని. మనం విశ్వరూపంలో చూస్తే కొన్ని మొహాల్లోంచి అగ్ని ప్రవాహంగా పోతుంటుంది. విశ్వరూపం సందర్శనం మనం చూసినట్లయితే కొన్ని మొహానికి అది అగ్ని అన్నమాట. అగ్ని కూడా ముఖం నుంచి వెలువడింది. కాబట్టి ఇది వేడిమికి ఆయువు బలానికి ఇది సూచకం. అందుకనే శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు కూడా వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే ఇదైపోయిందో అప్పుడు చల్లబడిపోతుంది శరీరం. కాబట్టి వేడిమికి ఆయువు బలానికి ఇది సూచకము. అట్లు మనం ఆలోచిస్తే ఆ విధంగా ఈ వైశ్వనరాగ్ని వలన ఇతర దేవతలు అందరూ కూడా హవిస్సులు లభించి వారందరూ జీవిస్తున్నారు. అంటే ఇది బయట మనం జరుగుతున్న పని కనుక ఆకలి రూపం ఎవరు? ఈ వైశ్వానరాగ్ని. ఈ యొక్క పురుషుడు లేదా ఆయన భగవంతుడు నోటి నుంచి పుట్టినవాడు. అందుకనే జీవులకు ఆకలి వేస్తుంది. అప్పుడు ముఖం గల నోరు నుంచి అన్నం స్వీకరించగలుగుతున్నారు. దాని వలన శరీరం గల ఇతర దేవతలు పోషింపబడి ఈ జీవితం అనేటువంటి యజ్ఞం నడుస్తుంది సుమా. కాబట్టి మనం ఈ యొక్క నోరు నుంచి ఆహారం తీసుకొని ఒక యజ్ఞంలాగా హవిస్సులు వేస్తుంటే శరీరంలో దేహంలో ఉన్న ఇతర దేవతలు అందరూ కూడా జీవించగలుగుతున్నారు. అలా హవిస్సులు జీవుల్లో అందుతున్నాయి. బయట మన యజ్ఞం చేసినప్పుడు దేవతలకు అలా అగ్ని ద్వారా వెళ్తాయి. అది ప్రకృతిలో, ఇది జీవుల్లో. ఇక భగవంతుడు ఆయన నుంచే పుట్టిందని చెప్తున్నాడు. కాబట్టి భగవంతుడు, జీవుడు, ప్రకృతి తత్వత్రయం రామానుజులు చెప్పిన సిద్ధాంతంలో ఈ మూడు కనిపిస్తుంటాయి సుమా. ఈ విధంగా మనం చూసుకోవాలి. కాబట్టి అద్వైతంలో రెండు కానిది ఒకటి అన్నాడు. ఈ మొత్తం ఒకటే పొమ్మన్నాడు అద్వైతంలో. ఈ అద్వైతంలో రెండు కాదు ఒకటే అంటే ఒకటి ఎట్లా అవుతుందయ్యా? కనపడటానికి ఒకటి కనపడుతుంది కానీ దాంట్లో మూడు రకాల ప్రక్రియలు జరుగుతున్నాయి అని చెప్పారు రామానుజుల వారు. మూడు రకాల ప్రక్రియలు ఎక్కడ జరుగుతున్నాయి? నువ్వు జీవుల్లో చూడు ఒక రకంగా ఉంటుంది, ప్రకృతిలో చూడు ఒక రకంగా ఉంటుంది, భగవంతుడు ఒక రకంగా ఉంటుంది. కానీ మూడు ఒకటే. కానీ మూడు జరిగే ప్రదేశాలు వేరు వేరు. జీవుల్లో ఒక రకం కనపడుతుంది, భగవంతుడు ఒక రకం కనపడుతుంది, ప్రకృతి ఒక రకం కనపడుతుంది. పాములు, సర్పాలు తీసుకుంటే ఎక్కడ ఉంటాయి అవి? అడుగున ఎక్కడో పాతాళంలో ఉంటాయి. మానవుల్లో కూడా సర్పం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అట్టడుగున ఉంటుంది. అదే మనం చెప్పుకునేటువంటి యోగశక్తి. కాబట్టి మానవుల్లో ఉంటుంది అది. అటువంటి యోగా భగవంతుల్లో ఆయన ధరిస్తాడు, పడుకుంటాడు, ఆయన పక్కనే ఉంటాయి, సర్పాలను ఆవరించి ఉంటాయి. ఇక భగవంతులో ఉన్నాయి, జీవుల్లో ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి.
కాబట్టి ఇలా ప్రతి విషయాన్ని మూడు చోట్ల కనపడుతూ ఉంటుంది, కానీ ఒకటే జగత్తు ఆయనకు అయినప్పుడు మూడు రకాలు ఉంటుందని ఆయన రామాలు చెప్పి ఉన్నారు. కొంతమంది ఇదొక మొత్తం ఒకటే సుమా అని చెప్పిన వారు ఉన్నారు. ఈ విధంగా మరి ఇంకో విషయంలో మరింగంటి సీతారామాచార్య గారు రాసినటువంటి ఈ యొక్క పరతత్వ పరిశోధనలో ఆయన ఒక విషయం చెప్పారు. అదేమిటంటే, ఏమండి, పిల్లవాడు శిశువు ఉన్నాడు, తల్లి ఎత్తుకుంది, అప్పుడే పుట్టాడు వాడికి ఆకలి వేస్తూ ఉంటుంది. ఆకలి వేస్తుంటే వాడు ఏం చేస్తాడు, నోరుతోటి పాలు ఎక్కడ తాగొచ్చు అని ఆ స్తన్యములు ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఆ నోరుతో ఎత్తుక్కోవడం ఏంటి మరి, కళ్ళతో తగిలించుకోవచ్చు కదా, ముక్కుతో తగిలించుకోవచ్చు కదా, కాదు, నోటితోనే ఎత్తుక్కుంటాడు. అది ఎలా జరిగింది అంటే ఆయన చెప్పారు, అది పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి అనుభవము, పూర్వజన్మల నుంచి వస్తున్న సంస్కారము. దానివల్ల ఇట్లా ఎన్నో జన్మ ఎత్తుకుంటూ వచ్చిన ఈ జీవుడికి నోటితో తాగటం అనేది అలవాటు. ప్రతి జీవికి అంతే ఉంటుంది కదా, నోటితో తాగటమే అలవాటు ఉంటుంది. అలా వచ్చిన సంస్కారము, జన్మల నుంచి వస్తున్న అలవాటు, ఆ అలవాటు వీడికి పోలేదన్నమాట. కాబట్టి మళ్ళీ వీడి తల్లి దగ్గర కూడా పాలు తాగడానికి శిశువు అయినా కూడా స్తన్యం వెతుక్కుంటాడు. ఇట్లా తాగరా అని చెప్పదు తల్లి. అలా వెతుక్కుని వాడే నోట్లో పెట్టుకుని స్తన్యం పాలు తీసుకుంటాడు, ఆహారం తీసుకుంటాడు సుమా. ఇట్లా జీవులకి భగవంతుడి నుంచి జన్మల నుంచి కర్మాదులు వస్తూ ఉంటాయి, భగవంతుడి నుంచి దానికి సౌకర్యాలు వస్తూ ఉంటాయి అని చెప్పారు దానిలో. మరి ఈ విధంగా మరి ఇతర దేవతలు కూడా ఈ శరీరంలో పోషింపబడటం, ఈ యజ్ఞం నడవటం జరుగుతుంది. ఇంకా వేదకాలంలో జ్యోతిషశాస్త్రంలో 33 గ్రహముల గురించి ప్రస్తావన ఉందిట. అందులో ఇంద్రుడు, అగ్ని ఉన్నారు. వారి వలన ఆయా జీవుల యొక్క వాగ్బలము, సంకల్పశక్తి, మరి అగ్ని బలము అంటే భుజించే హరించుకునే శక్తి ఎంతవరకు ఉన్నాయి అని గుర్తింపబడే విషయం జరిగేదిట. అంటే ఏమిటి, పూర్వం ఉన్నటువంటి 33 గ్రహాలు వేదకాలంలో లెక్కబెట్టేవాళ్ళు. దాంట్లో ఇంద్రుడు, అగ్ని ఉన్నారన్నమాట. వారి వలన వారు లెక్కేసి ఈ 33 గ్రహాల్లో ఈ ముఖ్యమైన ఈ రెండుని కూడా లెక్కేసి ఆ ఉన్న జీవుడు నాడే ఆ జీవుడు వాక్పటిమ ఏంటి, సంకల్పశక్తి ఏంటి, మరి తింటే ఎంతవరకు హరాయించుకోగలడు, ఆ శక్తి ఎంతవరకు ఉంది, ఇంకా ఆయా గ్రహముల యొక్క లెక్కలతోటి జీవుడు ఎంతవరకు మాట్లాడగలడు, ఎటువంటి సంకల్పాలు చేస్తాడు, మంచివా చెడ్డవా, 10 మందికి పనికొచ్చేవేనా, పరోపకారం చేసేవేనా, ఇలా కూడా ఆ రోజుల్లో జ్యోతిష్యంతో లెక్కగట్టి చెప్పేవారట. ఇదంతా వేదకాలంలో విషయం అంటున్నారు. 33 గ్రహాలు అంటే మనం ఇప్పుడు నవగ్రహాలు చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి ఇది వేదకాలంలో విషయం అంటున్నారు. ఇక ప్రాణమనగా ఆకాశమునకు కలటువంటి సంకోచం అన్నాడు. మరి ఇంకా వ్యాకోచం అన్నాడు. ఈ సంకోచ వ్యాకోచం సంబంధించింది స్వభావం అన్నాడు ప్రాణం. దీన్ని పల్సేషన్ అంటారు. కాబట్టి ఇంగ్లీష్లో పల్సేషన్ అంటే ఇదనమాట. ఈ ఆకాశముకు సంకోచం వ్యాకోచము సంబంధించిన స్వభావమే ప్రాణం. ఈ ఆకాశంలో ఒక్కొక్క సృష్టి ఒక్కొక్క గోళంగా వ్యక్తమవుతుంది అన్నాడు. దానికి మనం మిల్కీ వేసు, పాలపుంతలు, ఇంకా రకరకాల విశ్వంలో మళ్ళీ లోకాలు చెప్పుకుంటున్నాం కదా, అదే ఇక్కడ మనం వ్యక్తమవుతుంటుంది అనమాట. కాబట్టి ఒక్కొక్క గోళంగా వ్యక్తమవుతుంది. దాని నడుమ కేంద్రం వ్యక్తమవుతుంటుంది. ఆ కేంద్రము న్యూక్లియర్ పాయింట్ అనమాట. అది ఆ కేంద్రము లేదా కేంద్రము కరెక్ట్గా అక్కడ వచ్చినప్పుడు ఈ స్వయంభూ అనబడుతుంది. దాన్ని స్వయంభూగా పిలుస్తారు. దాని నుంచి ప్రాణం వెలువడి దాని నుంచి వాయువు కలుగుతుంది. ఇది ఏ గాలి వీచటం వల్ల. ఈ విధంగా గాలి వీచినట్లు మరి ఆజ్ఞాపించే శక్తి కలది ఈ ప్రాణం వచ్చేటువంటిది, ఈ స్వయంభూ అనేటువంటిది. కాబట్టి ఇంకా పురుషాకారమైన భగవంతుడు ఉన్నాడా, మరి ఆయన యొక్క నాభి వలన అంతరిక్షం ఉందా, ఇవన్నీ కూడా మనం పురుషాకారమైన భగవంతుని తలిస్తే తెలుస్తుంది అంటున్నాడు. ఇంకా ఆయన స్థిరస్సు నుండి మరి ద్యులోకం వర్తించడం, తల నుంచి, తర్వాత పాదం నుంచి భూమి, చెవుల నుంచి దిక్కులు వచ్చాయని, ఈ విధంగా దేవతలు ఆ యొక్క సర్వహుతం అనబడే యజ్ఞంలో పురుషాకారం యొక్క భగవంతుని ద్వారా లోకాలను సృష్టించారు సుమా అని చెప్పబడి ఉంది. ఈ విధంగా మరి అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఒక మాట సంకల్పంతో ఈ యొక్క మరి ఈ 2 నేత్రాలతో మమ్మల్ని కటాక్షించిన ఎడల మా యొక్క పాపములన్నీ పోవును అంటే, మరి ఆ నేత్రాలంటే 2 నేత్రాలు అనుకుంటాం. మనకి చెప్పిన కొద్దీ చేస్తున్న కొద్దీ ఎంతో వాంగ్మయం చెప్పబడి ఉంది. కాబట్టి ఆ విషయం మనం మరి సూచనాప్రాయంగా అమ్మవారు ఒక మాట అని వదిలేస్తేనే దాని వెనకాల అంత వివరం ఉంది అని మనకు అర్థమవుతుంది. మరి ఈ విధంగా మనం స్వామివారి యొక్క నామాలని, గోవిందనామాలను తలుచుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశమని మనం అనుకున్నాం. దానిలో
కృష్ణ భగవానుని శ్రీమన్నారాయణుని అవతారం కృష్ణ భగవాన్ని తలుచుకోవటం. గిరులందు మేరు ఔదవు సురలందున ఇంద్రుడవుదువు చుక్కల్లోనన్ పరమాత్మ చంద్రుడవుదవు నరులందున నృపతినవుదువు నయముగా కృష్ణ. కృష్ణ శతకంలో ఎంత బాగా చెప్పాడు చూడండి. కృష్ణ నీవు పర్వతములలో మేరు పర్వతం వలె ఉన్నావు, దేవతలలో రాజని ఇంద్రుడవు, చుక్కలలో చంద్రుడివి, మనుషులలో పాలకుడవు రాజు వంటి వాడవు. చుక్కలు నన్నెగవచ్చును గ్రక్కున ఊరేణువులన్ గణుతింపనగున్ చొక్కపు నీ గుణజాలము నక్కజమగు లెక్కపెట్టనదుగు కృష్ణ. ఏమన్నా కృష్ణ, నీవు మరి ఆకాశం మీద చుక్కల అయినను లెక్క పెట్టవచ్చును, భూమిపై గల మట్టి కణములైనను లెక్క పెట్టవచ్చును, కానీ ఆశ్చర్యకరమగు నీ సద్గుణజాలమును లెక్కపెట్టుటకు బ్రహ్మకయ్యను చేతకాదు అని. కాబట్టి ఆయన తత్వం శ్రీమన్నారాయణ తత్వం అనేటువంటిది మరి 1000 శిరస్సులు 2004 ఉన్నటువంటి శేషుడు కూడా చెప్పలేరుట. పోనీ అమ్మవారు చెబుతుందా అంటే అమ్మవారు అలవేళ ఆయన పాదాల దగ్గర ఉంటుంది, అమ్మవారు కూడా చెప్పలేదు అనే విషయం కూడా చెప్పబడింది. కాబట్టి ఆయన యొక్క అనంతమైనటువంటిది ఆయన తత్వము. కుక్షిని నిఖిల జగమ్ములు నిక్షేపము చేసి ప్రళయ నీరసి నడువన్ రక్షక వటపత్రముపై దక్షత పౌళించునట్టి ధన్యుడు కృష్ణ. ఓ కృష్ణ, జగద్రక్షక, నీ పొట్టలో సమస్త లోకములను దాచి ప్రళయకాలమందు మహాసముద్రము మధ్యమున ఒక మర్రి ఆకుపైన మిక్కిలి సమర్థతో పడుకుందు కదా స్వామి. విశ్వోత్పత్తికి బ్రహ్మవు, విశ్వము రక్షింపదల్చిన విష్ణువడనంగా విశ్వము జరుపను హరుడవు, విశ్వాత్మక నీవేగుడు వలయవు కృష్ణ. విశ్వమే ఆత్మగల కృష్ణ భగవానుడా, లోకములన్నింటినీ పుట్టించే బ్రహ్మవు నీవే, వాని రక్షించు విష్ణువు నీవే, వాని సంహరించు ఈశ్వరుడు నీవే అవుతున్నావు. నీ ఒక్కడివే ఏ పని చేయుచున్నప్పుడునూ ఆ పేరు పిలువబడుతున్నారు. బ్రహ్మం ఒక్కటే కానీ పరబ్రహ్మం ఒకటే కానీ వివిధ రూపాలను చెప్పుకున్నాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొత్తం శ్రీమన్నారాయణుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా రూపం శ్రీమన్నారాయణ. ఆయన ఉద్భవించారు. ఏ పని చేస్తే ఆ పని చేయడం కోసం అవతారం వచ్చి అక్కడ చేసి వెళ్తూ ఉంటుంది. మూలము శ్రీమన్నారాయణుడే అని మనం తెలుసుకోవాలి. ఇంకా అగణిత వైభవ కేశవ నగధర వనమాలి యాది నారాయణయో భగవంతుల శ్రీమంతుండ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణ. వర్ణింపరాని ఐశ్వర్యం గలవాడా, కేశిను రాక్షసుని సంహరించినవాడా, గోవర్ధనగిరిని ఎత్తినవాడా, పూలమాలను ధరించినవాడా, సృష్టికి ఆధారమైనటువంటి రూపం గలవాడా, లక్ష్మీనాథ ఓ పరమేశ్వర స్వరూపుడు కృష్ణ, ముమ్మాటికి నాకు నీవే దిక్కు. మగమీనముపై జలధిని పగతుని సోమకుని చంపి పద్మభవనకు నిగమముల ఇచ్చిదివి సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణ. కాబట్టి కృష్ణ భగవంతుడా, నీవు మరి సుగుణములకు అలవాలమైనటువంటి కృష్ణ, నీవు మగచేపపై వేదములను దొంగిలించి సముద్రంలో దాగిన సోమకాసును చంపి ఆ వేదములను తీసుకుని వచ్చి బ్రహ్మకిచ్చిది కదా. కాబట్టి మత్స్యావతారం ఎత్తినటువంటి అవతారాన్ని స్వామివారి యొక్క శ్రీమన్నారాయణ యొక్క రూపాన్ని ఇక్కడ మనం దర్శించుకున్నాం అన్నమాట. ఈ విధంగా చక్కని మరి శతకంలోని శ్రీకృష్ణ భగవాన్ని శ్రీమన్నారాయణ తలుచుకునే పద్యాలు ఎంతో మధురాతి మధురంగా ఉంటాయి. ఈ చిన్నపిల్లలకి పెద్దలు నేర్పిస్తే వాళ్ళ ఈ శతకాలు ఏ శతకమైనప్పటికీ కూడా మా మాతృమూర్తి గారు మరిగంటి రంగనాయకమ్మ గారు టీచర్గా ఉన్నప్పుడు ఇవి చాలా కొట్టి బాగా నిలబెట్టి అన్నీ కూడా పట్టించేవాడు ఆ రోజుల్లో. ఇలా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతగానో పనికొచ్చినటువంటి మధురమైనటువంటి వచనాలు ఇవన్నీ కూడా మరి శ్రీకృష్ణ శతకం కానివ్వండి, మరి దాసి శతకం ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా గోదాదేవి అమ్మవారు మనకి మరి గోవిందనామాలతోటి శ్రీమన్నారాయణ తత్వం ఉంటాయి. సహస్రమూర్తి సహస్రపాదాక్షర బాహవే సహస్రనామనే పురుషాయ శాశ్వతి సహస్రకోటి ఉదాహరణే నమః. ఆ యొక్క అన్ని యొక్క తలలు అన్ని శిరస్సులు మరి ఆయన వ్యాపించుకొని మరి ఒక కన్ను చంద్రుడిగా ఒక కన్ను సూర్యుడిగా ఉండి మరి జగద్రక్షణ చేస్తున్నటువంటి ప్రభు శ్రీమన్నారాయణుని యొక్క మరి ఆ యొక్క దయ మన కటాక్షించినట్ల మా యొక్క పాపాన్ని పోతాయి స్వామి అని గోదాదేవి అమ్మవారు ఆమె ఆచరిస్తూ, ఆమె అనునయిస్తూ, ఆమె ఆకాంక్షిస్తూ, ఆమె పలుకుతూ, మన చేత పలికిస్తూ మరి యొక్క ఆ యొక్క భక్తి సముద్రంలోకి తీసుకువెళ్ళి స్వామివారి యొక్క పాదాలని శరణుదొచ్చే విషయం చెబుతున్నటువంటి వ్రతం ఈ యొక్క తిరుప్పావి వ్రతం.
ఈనాటి రోజున 22వ పాసురం దర్శించుకున్నాం. ఇంకా కర్కటే పురఫల్గుణ్యాం తులసీకానాద్భాం పాండే విశ్వంభరాం గోదామందే శ్రీరంగనాయకీం సిహకాంతాయ కళ్యాణ నిధే నిధేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయునాత్మనే చక్రవర్తనుజాయ సార్వభౌమాయ చ మంగళం.